పాకిస్తాన్ ఉగ్రవాదులకు మోదీ ప్రభుత్వం చుక్కలు చూపిస్తోంది. అర్ధరాత్రి ఆపరేషన్ సింధూర్ ప్రారంభించిన మోదీ ప్రభుత్వం దాదాపు 9 స్థావరాలపై దాడులు చేసింది. ఈ నేపథ్యంలోనే దాదాపు 100 మందికి పైగా ఉగ్రవాదులు మరణించినట్లు వార్తలుస్తున్నాయి. మొన్న జమ్మూ కశ్మీర్లోని పెహల్గాం దాడికి ప్రతిఘటనగా ఉగ్రవాదులకు ముచ్చెమటలు పట్టిస్తోంది మోదీ ప్రభుత్వం. ఊపిరి కూడా తీసుకునే సిచ్యువేషన్ ఉగ్రవాదులకు ప్రస్తుతం లేదని సమాచారం. అంతలా ఇండియన్ ఆర్మీ దాడి చేసింది. దీంతో పాకిస్తాన్ దేశంలో కూడా దాదాపు ఎమర్జెన్సీ పాలన వచ్చినట్లేనని చెప్తున్నారు. అయితే ఇలాంటి నేపథ్యంలో పాకిస్తాన్ ఉగ్రవాదులకు చుక్కలు చూపించిన క్షిపణులు ఏవి అనే చర్చ నడుస్తోంది. ఈ ఆపరేషన్ లో స్కాల్ప్ క్షిపణులు అలాగే హ్యూమర్ బాంబ్స్ ను ఇండియన్ ఆర్మీ వాడినట్లుగా సమాచారం. వాస్తవానికి ఇలాంటి మిలిటరీ ఆపరేషన్లకు ఏ రకమైన ఆయుధాలు వాడారు అన్నది ఎప్పుడూ కూడా బహిర్గతం చేయరు. కానీ అవి లక్ష్యాలను ఛేదించిన తీరు ఆధారంగా నిపుణులు ఓ అంచనాకు వచ్చినట్లుగా తెలుస్తోంది. అందుకే వీటిని మాత్రమే వాడినట్లుగా చెప్తున్నారు. అంతేకాదు ఈ ఆపరేషన్ లో సూసైడ్ డ్రోన్లను కూడా ఉపయోగించినట్లుగా సమాచారం అందుతోంది.